Hi students, welcome to our channel Easy Inter Maths. Today we will discuss the topic limit and derivatives లో multiple choice questions ని start చేద్దాం. So first problem, limit x tends to 1 x square minus 1 by mod x. సో మనకి ఇక్కడ mod x అంటే x minus 1 mod x equals to plus or minus x minus 1 కదా. సో దీన్ని ఎలా రాసుకుంటాం మనం? x minus 1 అనేది x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు. సో మళ్ళీ ఈ వాల్యూని మళ్ళీ x మైనస్ 1 అనేది x ఈజ్ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు, అంటే పాజిటివ్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్కి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఈ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా కాదా అని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా కాదా అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది కనుక ఈక్వల్ అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, నాట్ ఈక్వల్ టు అయితే డస్ నాట్ ఎగ్జిస్ట్ కదా. సో మనం ఇప్పుడు ఈ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా కాదా అని ఫైండ్ అవుట్ చేద్దాం. సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 ప్లస్, సో ఫస్ట్ మనం ఆర్హెచ్ఎల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఆర్హెచ్ఎల్ అంటే ఏం తీసుకోవాలి? ఎక్స్ మైనస్ 1. సో మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. సో ప్లస్ అనేది పాజిటివ్, మైనస్ ఆఫ్ ఇది అనేది నెగిటివ్ వాల్యూ. సో ఎక్స్ మైనస్ 1. సో మనం ఇక్కడ న్యూమరేటర్ని ఎలా రాసుకోవచ్చు? ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ ఫార్ములాలో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి, ఏ అంటే ఎక్స్, బి అంటే 1. సో ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1. సో ఇప్పుడు ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 ప్లస్ అనేది ఎక్స్ ప్లస్ 1. సో ఇప్పుడు లిమిట్ అప్లై చేసామంటే 1 ప్లస్ 1 ఈక్వల్స్ టు 2. సో ఇది ఆర్హెచ్ఎల్ కదా. సో ఇప్పుడు మనం ఎల్హెచ్ఎల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1. సో ఏం తీసుకోవాలి ఈ వాల్యూ? ఎల్హెచ్ఎల్ అంటే ఇది మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1ని తీసుకోవాలి. సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 మైనస్, సో సేమ్ ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ 1 బై మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. సో ఇప్పుడు ఇక్కడ మనకి మిగిలింది టర్మ్స్ 1 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. సో లిమిట్ అప్లై చేస్తే మైనస్ ఆఫ్ 1 ప్లస్ 1, సో మైనస్ 2. సో ఇది ఎల్హెచ్ఎల్. సో ఇక్కడ మనకి ఏమైంది? ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్, దేర్ ఫోర్ ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎల్. సో లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో కాబట్టి ఫోర్త్ వన్, లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం సొల్యూషన్. ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమిటంటే 2 tan ఇన్వర్స్ ఎక్స్, 2 tan ఇన్వర్స్ ఎక్స్. సో మనం ఇక్కడ ఫస్ట్ ఈ లిమిట్ అనేది ఈ అప్లై అవుతుందా, ఎగ్జిస్ట్ అవుతుందా కాదా అని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎగ్జిస్ట్ అవుతుందా కాదా అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్హెచ్ఎల్ని ఆర్హెచ్ఎల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం 2 tan ఇన్వర్స్ ఎక్స్ అనేది ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు తీసుకుంటాం. సో అదేవిధంగా -2 tan ఇన్వర్స్ ఎక్స్ అనేది ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు ఈ వాల్యూని తీసుకొని మనం ఇప్పుడు ఎల్హెచ్ఎల్ని ఆర్హెచ్ఎల్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్, సో ఫస్ట్ మనం ఆర్హెచ్ఎల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 1 బై ఎక్స్. సో ఇప్పుడు దీని వాల్యూ ఏంటి? 2 tan. సో పాజిటివ్ నెంబర్స్ కదా, 2 tan ఇన్వర్స్ ఎక్స్, 2 tan ఇన్వర్స్ ఎక్స్. సో మనం ఇక్కడ 2 కాన్స్టెంట్ వాల్యూ, ఈ 2ని బయటకు రాసుకుందాం. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్స్ టు, సో మనకి ఒక ఫార్ములా ఉందన్నమాట, స్టాండర్డ్ ఫార్ములా. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0
tan inverse x by x equals to 1. సో tan inverse x by x equals to 1. సో సేమ్ ఇలానే ఉంది కదా. సో ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది 2 into కదా, 2 into 1 2. సో ఇప్పుడు సరే రాద్దాం 2 into 1 సో 2. ఇదేంటి RHL. ఇప్పుడు LHLని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది కనుక ఎగ్జిస్ట్ అయితే ఎగ్జిస్ట్ అయ్యి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, నాట్ ఎగ్జిస్ట్ అయితే డస్ నాట్ ఎగ్జిస్ట్. సో 1/2 1/x. సో ఇప్పుడు x ఈజ్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు ఈ వాల్యూని తీసుకోవాలి. సో -2 tan ఇన్వర్స్ x. సో ఇక్కడ మళ్ళీ మనకి -2 అనేది కాన్స్టెంట్. సో -2ని బయటకు రాసుకొని లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ tan ఇన్వర్స్ x బై x. సో మొత్తానికి ఈ వాల్యూ -2. ఈ వాల్యూ ఏంటి LHL. సో ఇది 2, ఇది -2. ఎగ్జిస్ట్ అయిందా, నాట్ ఎగ్జిస్ట్. సో కాబట్టి LHL ఈజ్ నాట్ ఈక్వల్స్ టు RHL, డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇప్పుడు ఆన్సర్, దీని ఆన్సర్ ఇదన్నమాట. సో నెక్స్ట్, సో ఇక్కడ మనం కాస్ ఇన్వర్స్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 tan ఇన్వర్స్ అన్నారు కదా. సో మనకి 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి ఇంతవరకు సింప్లిఫై చేస్తే సరిపోతుంది. కాకపోతే మీ అండర్స్టాండింగ్ కోసం నేను ఇది ఎలా డిరైవ్ అయిందో చెప్తున్నా. సో కాస్ ఇన్వర్స్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఈ వాల్యూని ఏమంటున్నా నేను tan ఇన్వర్స్ ఎక్స్ అంటున్నాం కదా. ఇది ఏ విధంగా డిరైవ్ అయింది. సో ఈ లెట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది లెట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ వాల్యూని నేను ఏమంటున్నానంటే tan తీటా అని తీసుకుంటున్నా. ఎక్స్ ఈక్వల్స్ టు tan తీటా. సో ఇంప్లాయిస్ తీటా ఏమవుతుంది ఇప్పుడు, తీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఈ కాస్ ఇన్వర్స్లో ఈ లోపల ఉన్న వాల్యూ ఉంది కదా. సో ఈ వాల్యూలో ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం tan ఇన్వర్స్ tan తీటా అనేది. సో ఇప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ tan స్క్వేర్ తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. సో ఇది ట్రిగ్నోమెట్రీలో ఏ ఫార్ములా, tan మైనస్ tan స్క్వేర్ బై ఇది cos 2 తీటా ఫార్ములా కదా. సో మీరు ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాస్ కనుక వీడియో చూసారంటే మీకు అందులో ఈ ఫార్ములా చెప్పున్న ట్యాన్కి కాస్ 2 తీటాకి ఈ ఫార్ములా ఉందన్నమాట. సో tan cos 2 తీటా. సో ఇప్పుడు ఈ వాల్యూని మనం కాస్ ఇన్వర్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇదేమవుతుంది కాస్ ఇన్వర్స్ కాస్ 2 తీటా కదా. ఇప్పుడు కాస్ ఇన్వర్స్ కాస్ తీటా, దీని వాల్యూ ఏంటి ఓన్లీ 2 తీటా కదా. సో ఇప్పుడు మనం తీటా అంటే ఏమనుకున్నాం ఇక్కడ, ఎక్స్ ఈక్వల్ టు tan తీటా అయితే తీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఎక్స్. సో 2 ఇంటూ తీటా tan ఇన్వర్స్ ఎక్స్. సో ఈ విధంగా ఈ ఫార్ములా అనేది డిరైవ్ అయిందనమాట. సో 2 tan ఇన్వర్స్ ఎక్స్. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇది ఎలా వచ్చిందో డిరైవ్ అయిందో చెప్పాను అనమాట. సో ఇక్కడ ఎంతవరకు సింప్లిఫై చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సో థర్డ్ ప్రాబ్లం సొల్యూషన్. సో ఇక్కడ మనం గమనించామంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ బై హోల్ టు ది పవర్ ఆఫ్ 1 బై 2x స్క్వేర్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఇది ఇండిటర్మైండ్ ఫార్మ్ చూడాలి. సో ఇక్కడ మనం గమనించామంటే లిమిట్ని అప్లై చేసామంటే 1 ప్లస్ tan 0 0 1 బై 0. ఇప్పుడు ఇది ఎలా అవుతుంది, టోటల్ 1/0 అంటే ఇన్ఫినిటీ, 1 టు ది పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఫామ్లో ఫామ్ అయింది. సో ఈ విధంగా ఫామ్ అయినప్పుడు మనం ఎలా రాసుకుంటామంటే ఈ ఎక్స్పోనెన్షియల్స్ని ఒక ఫార్ములా ఉంది, స్టాండర్డ్ ఫార్ములా. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో ఈ విధంగా అంటే 1 టు ది పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఫామ్లో ఇండిటర్మైన్డ్ ఫామ్లో కనుక వస్తే మనం దీన్ని లిమిట్ని ఎలా రాసుకుంటామంటే ఈ టు ది పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1
ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకుంటాం. సో మీకు అర్థమైంది కదా ఎందుకు మనం ఇక్కడ ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటున్నామంటే, ఇది లిమిట్ కనుక అప్లై చేస్తే మనకి 1⁻∞ ఫామ్లో వచ్చింది. సో ఈ ఫామ్లో వచ్చినప్పుడు మనం ఇది లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇలానే ఉంది చూడండి, 1⁻∞ ఫామ్లోనే వస్తుంది. ఒకవేళ లిమిట్ అప్లై చేస్తే ఇలా వస్తే ఎక్స్పోనెన్షియల్ ఈ విధంగా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏముంది 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏముంది 1/2x². సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 రాస్తూ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్లా రాయాలి. అర్థమైంది కదా. సో ఈ ఫామ్లో మనం దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఎలా రాసుకుంటున్నాం మనం ఇప్పుడు దీన్ని, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఇక్కడ 0 ఉంది లిమిట్, సో కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ -1 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ కదా, జీ ఆఫ్ ఎక్స్ ఏంటి 2x². సో అర్థమైంది కదా, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో 1 క్యాన్సిల్. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan స్క్వేర్ ఎక్స్ బై 2x². సో ఇప్పుడు ఈ 1/2 అనేది కాన్స్టెంట్, లిమిట్ నుంచి బయటకు రాసుకుందాం. 1/2 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan x బై ఎక్స్ హోల్ స్క్వేర్. సో మనకు ఆల్రెడీ ఐడియా ఉంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan x బై ఎక్స్ ఈక్వల్స్ టు 1. అంతే కదా. సో ఇప్పుడు అది అయిపోతే e⁻1/2. సో దీని ఆన్సర్ వచ్చి e⁻1/2. సో ఆన్సర్ ఈజ్ 1. అర్థమైంది కదా. సో మనం ఈ 1⁻∞ ఫామ్లో మనం ఈ లిమిట్ కన్నా అప్లై చేస్తే ఇండిటర్మైన్డ్ ఫామ్ వస్తుంది కదా, 0/0 ∞/∞. సో 1/∞ ఫామ్లో వచ్చినట్లయితే మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. సో ఫోర్త్ ప్రాబ్లం, సొల్యూషన్. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 cos alpha whole to the power of x plus sin alpha x -1. సో మనకి ట్రిగ్నోమెట్రీ ఫార్ములాలో ఐడియా ఉంది. సో ఇక్కడ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ఉంది కదా. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఎంత వాల్యూ 1 కదా. సో 1 ప్లేస్లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఇక్కడ 1 ప్లేస్లో ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసామంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్తో మల్టిప్లై చేసేద్దాం డైరెక్ట్గా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది. ఇది కూడా కాస్ స్క్వేర్ ఆల్ఫా బై డినామినేటర్లో ఏముంది ఎక్స్ -2. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని సింప్లిఫై చేద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2, నేను ఈ టర్మ్లో కాస్ ఎక్స్ ఆల్ఫా సారీ ఒక్క నిమిషం, కాస్ ఎక్స్ ఆల్ఫా ఇంటూ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కాస్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ ఆల్ఫాని మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై చేసా, డివైడ్ చేసా, క్యాన్సిల్ చేసేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మన వాల్యూ వచ్చేస్తుంది. ప్లస్ సేమ్ దీన్ని కూడా మనం ఇక్కడ సైన్ ఎక్స్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ బై సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో మళ్ళీ ఇది గెట్ క్యాన్సిల్ అయిపోతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు మన వాల్యూ వచ్చేస్తుంది. సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా బై ఎక్స్ -2. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2
సో ఇక్కడ ఇది కాస్ స్క్వేర్ ఆల్ఫా, ఈ టర్మ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కదా. సో నేను ఈ 2 టర్మ్స్లో నుంచి ఈ కాస్ స్క్వేర్ ఆల్ఫాని కామన్ తీస్తున్నా. ఇప్పుడు ఇదేమవుతుంది కాస్ స్క్వేర్ ఆల్ఫా. సో ఈ టర్మ్లో కాస్ ఎక్స్ వాల్యూ ఉంది, ఇది ఎలా ఉంది ఏ బై బి, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం, ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఎలా రాసుకోవచ్చు మనం దీన్ని? సో బేసెస్ ఈక్వల్ ఐ డివైడెడ్ ఉంటే ఏ ఎం మైనస్ ఎన్ కదా. సో ఈ పవర్స్ ఫార్ములాస్ ఐడియా ఉంది కదా. సో ఏ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ 1. సో ఇక్కడ చూడండి సేమ్ కాస్ ఆల్ఫా బేసెస్ ఈక్వల్ పవర్స్, ఇది ఎక్స్ ఇది 2. సో ఎలా ఉంటుంది ఎక్స్ మైనస్ 2 వస్తుంది. సో ఇక్కడ ఎలా రాసుకుంటాం మనం? కాస్ ఎక్స్ మైనస్ 2 ఆల్ఫా. మనకి ఇక్కడ మిగిలిన టర్మ్స్ ఈ టర్మ్ అనమాట. ఈ టర్మ్లో కాస్ స్క్వేర్ ఆల్ఫాని కామన్ తీస్తే కాస్ ఎక్స్ మైనస్ 2 ఆల్ఫా టర్మ్ మిగిలింది. సో ఇది కామన్ తీసాం ఇక్కడ -1 ప్లస్, సో ఇందులో కూడా సైన్ స్క్వేర్ని ఈ సైన్ స్క్వేర్ని కామన్ తీద్దాం. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా, సో సేమ్ ఇది కూడా ఇలానే వస్తుంది సైన్ ఎక్స్ మైనస్ 2 ఆల్ఫా మైనస్, సో ఈ టర్మ్లో -1, సో డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 2. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ డినామినేటర్లో ఉండే ఎక్స్ మైనస్ 2 వాల్యూని ఈ డినామినేటర్కి సపరేట్గా రాసుకుందాం. సో మళ్ళీ ఎల్సిఎం తీసామంటే మనకి సేమ్ వాల్యూ వస్తుంది. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ 2 ఆల్ఫా మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 2 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా సైన్ ఎక్స్ మైనస్ 2 ఆల్ఫా మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 2. సో సేమ్ ఇప్పుడు చూడండి ఈ ఎక్స్ మైనస్ 2 ఎల్సిఎం తీసామంటే మళ్ళీ మనకి ఈ ఫామ్ వచ్చేస్తుంది. సో ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం అంతే. సో ఇప్పుడు మనం ఈ లిమిట్ ఎలా ఉంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. సో కాబట్టి ఈ లిమిట్ని మనం ఈ 2 టర్మ్స్కి సపరేట్గా రాసుకుందాం. సో ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా అనేది కాన్స్టెంట్ కదా. సో దీన్ని లిమిట్కి బయటకు రాసుకుందాం. కాస్ స్క్వేర్ ఆల్ఫా లిమిట్ ఎక్స్ టెండ్స్ టు, సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది ఎక్స్ మైనస్ 2 ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ లిమిట్ అనేది ఎక్స్ ఈక్వల్స్ టు 2, ఈ టెన్స్ టు 2 అనేది ఈక్వల్ టు అనుకున్నామంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది 2 అనేది ఈక్వల్గా ఇటు సైడ్ వచ్చిందంటే ఎక్స్ మైనస్ 2 ఈక్వల్స్ టు 0 కదా. సో ఈ లిమిట్ని మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ మైనస్ 2లో చేంజ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఎక్స్ వాల్యూ అనేది ఎక్స్ మైనస్ 2లో చేంజ్ అయింది ఎక్స్ వాల్యూ అనేది. సో కాబట్టి లిమిట్ ఎక్స్ మైనస్ 2 టెన్స్ టు 0 కాస్ ఎక్స్ మైనస్ 2 ఆల్ఫా మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 2 ప్లస్, సో ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ ఆల్ఫా అనేది కామన్. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా లిమిట్ని చేంజ్ చేసాం ఎక్స్ మైనస్ 2 టెన్స్ టు 0, ఎందుకంటే మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది చేంజ్ అయింది ఎక్స్ మైనస్ 2కి. సో ఎక్స్ మైనస్ 2 ఆల్ఫా బై ఎక్స్ మైనస్ 2. సో ఒక స్టాండర్డ్ ఫార్ములా ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 కాస్ ఆల్ఫా అనేది కాన్స్టెంట్. సో కాస్ ఆల్ఫా టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు, దీని వాల్యూ ఏంటంటే, సో ఒక్క నిమిషం, సో సిన్స్ వి నో దట్ ఈ ఫార్ములా ఒకటి ఇక్కడ రాస్తున్నా లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 కాస్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఆల్ఫా మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ కాస్ ఆల్ఫా. సో ఇక్కడ చూడండి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0, సో ఎక్స్ పవర్ ఆల్ఫాకి పవర్ ఎక్స్, డినామినేటర్లో ఎక్స్. సో ఇది ఎలా అయింది లాగ్ ఆఫ్ కాస్ ఆల్ఫా.
సో సేమ్ ఇక్కడ గమనించామంటే లిమిట్ ఎక్స్ మైనస్ 2 టెన్స్ టు 0 ఉంది. సో ఎక్స్ పవర్ ఎక్స్ కదా, ఎక్స్ మైనస్ 2 డినామినేటర్లో ఎక్స్ మైనస్ 2 సేమ్ ఇదే ఫార్ములా కదా. సో ఈ ఫార్ములాలో మనం ఎక్స్పాండ్ చేస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా లాగ్ కాస్ ఆల్ఫా, లాగ్ కాస్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో సేమ్ ఇది కూడా సైన్ స్క్వేర్ ఆల్ఫాకి కూడా సేమ్ వాల్యూనే వస్తుంది. సో ఎలా అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ ఆల్ఫా మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ సైన్ ఆల్ఫా. సో ఇది కూడా సేమ్ ఎక్స్ మైనస్ 2 టైమ్స్ టు 0 ఎక్స్ మైనస్ 2. సో ఈ వాల్యూ వచ్చి లాగ్ సైన్ ఆల్ఫా. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో దీని వాల్యూ ఏంటి మనకి ఇప్పుడు కాస్ స్క్వేర్ ఆల్ఫా లాగ్ కాస్ ఆల్ఫా, లాగ్ కాస్ ఆల్ఫా సైన్ స్క్వేర్ లాగ్ సైన్ ఆల్ఫా. సో ది ఆన్సర్ ఈజ్ ఇదన్నమాట. సో ఇది 1 మార్క్ క్వశ్చన్ కదా, ఇన్ని స్టెప్స్ అనుకోకండి, ఇది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ ప్రతి స్టెప్ కూడా రాసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో if you have any doubts you can ask in comments. Next, 5th problem. So det x equals to e to the power of x minus 1 by ఇది. సో మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది, డెల్టా ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సో det x det a. ఇది మ్యాట్రిక్స్లో ఒక ఫార్ములా. ఏడి ఒకవేళ దీన్ని మీ ఫార్ములా కోసం రాస్తున్నా, det ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు mod a det abcd ఇలా ఉందనుకుంటే ఇది ఎలా రాసుకుంటాం మనం, det xని ఏడి, సో క్రాస్ మల్టిప్లికేషన్ ఏడి మైనస్ బీసీ, సో ఇలా రాసుకుంటాం కదా డెట్ని. సో సేమ్ ఇక్కడ కూడా ఏబిసిడి, సో ఏడి మైనస్ బీసీ ఈ ఫామ్లో రాసుకొని డెట్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. మళ్ళీ ఈ లిమిట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేద్దాం. సో సొల్యూషన్ సో ఇది ఏబిసిడీలు తీసుకున్నాం కదా. సో డెట్ ఏడి మైనస్ బీసీ ఫామ్లో. సో ఇప్పుడు ఇది డెట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏడి మైనస్ బీసీ అంటే ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మైనస్ ఉంది, సో ఓకే రాద్దాం, -1 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ 1. సో ఇప్పుడు ఇదేమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, సో సైన్ ఎక్స్ మైనస్ 1. సో డెట్ ఎక్స్ వాల్యూ ఏంటి, ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. సో ఇప్పుడు మనం లిమిట్ని అప్లై చేద్దాం. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 det x by x equals to limit x tends to 0 e to the power of x plus sin x minus 1 by x. సో సేమ్ ఇది మళ్ళీ ఎలా ఉంది, మన ఫార్ములాస్ ఐడియాస్ ఉంటే మనం ఎక్స్పాండ్ చేసుకుంటాం కదా. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e to the power of x minus 1 by x ఈక్వల్స్ టు ఎలా ఫార్ములా ఏంటి 1 కదా. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్స్ టు 1. సో ఈ 2 ఫార్ములాస్ ఉన్నాయి ఇక్కడ. సో మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం, సింప్లిఫై చేద్దాం, ఫార్ములాస్ని అప్లై చేద్దాం. సో ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. సో ఈ ఎక్స్ని ఈ డినామినేటర్ని మనం సపరేట్గా టర్మ్స్కి రాసుకుందాం, సైన్ ఎక్స్ బై ఎక్స్. ఇప్పుడు ఇది ఎలా ఉంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. ఇలా ఉంటే మనం లిమిట్ని ఎలా రాసుకుంటాం, సపరేట్గా రాసుకుంటాం. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ కదా. సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ఏంటి, 1 + 1 2. ఆన్సర్ ఈజ్ 2. సో సింపుల్గా ఉంది. సో ఫార్ములాస్ కనుక ఐడియా ఉంటే ప్రతి ప్రాబ్లం కూడా మనకి సింపుల్గా సింప్లిఫై చేసేయచ్చు.
సో నెక్స్ట్ 6th ప్రాబ్లం సొల్యూషన్. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు, సో మళ్ళీ ఇది ఏ ఫామ్లో ఉంది, మనం ఇక్కడ 0 అప్లై చేసామంటే మళ్ళీ 1 to the power of ఇన్ఫినిటీ ఫామ్లో ఉంది. చూడండి ఎలా లిమిట్ అప్లై చేసామంటే a to the power of 0 b to the power of 0 by 2 whole power of 1 by 0. సో ఎనీ టు ది పవర్ ఆఫ్ 0 వాల్యూ అంటే 1, ఎనీ టు ది పవర్ ఆఫ్ వాల్యూ 1. సో ఎనీ టు ది పవర్ ఆఫ్ 0 1 కదా. సో మనకు తెలుసు. సో 1 + 1 by 2 హోల్ ఇన్ఫినిటీ. సో ఇది ఎలా ఉంది 2 by 2 ఇన్ఫినిటీ. సో 1 to the power of ఇన్ఫినిటీ. సో ఇది ఎలా ఫామ్లో ఉంది 1 to the power of ఇన్ఫినిటీ. సో సేమ్ మనం ఇంతకుముందు ప్రాబ్లంలోనే అనుకున్నాం. ఈ 1 to the power of ఇన్ఫినిటీ ఫామ్లో ఉన్నట్లయితే మనం ఏ విధంగా ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఈ ఫామ్లో ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో ఈ ఫార్ములాని రాసుకొని ఎక్స్పాండ్ చేసుకుందాం. సో ఇది మీ అండర్స్టాండింగ్ కోసం రాశాను. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ f of x హోల్ టు ది పవర్ ఆఫ్ g of x. ఈ ఫామ్లో ఉంటే e to the power of లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ f of x minus 1 into g of x. సో సేమ్ ఇప్పుడు ఇదే ఈ ఫామ్లోనే ఉంది కదా ఇది కూడా. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేసుకుంటాం, e to the power of లిమిట్ x tends to 0 f of x ఎంత a to the power of x plus b to the power of x by 2 minus 1 g of x 1 by x. e to the power of limit x tends to 0 LCM తీద్దాం 2 minus 2. సో ఈ ఎక్స్తో మల్టిప్లై చేసేద్దాం 2x. సో ఇక్కడ 1/2, ఈ 1/2 అనేది కాన్స్టెంట్, లిమిట్ నుంచి బయటకు రాసుకుందాం 1/2 లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0. సో ఈ 2ని మనం ఎలా రాసుకోవచ్చు, a to the power of x minus 1 plus b to the power of x minus 1 by x. సో x ఉంది కదా. సో మనం ఇక్కడ ఎలా రాసుకున్నాం, ఈ 2ని -1 ఎక్స్పాండ్ చేసుకున్నాం అంతే. సో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 a to the power of x minus 1 by x ఈక్వల్స్ టు log a కదా. ఇంట్రడక్షన్ వీడియోలో ఫార్ములాస్ నేర్చుకున్నాం. లిమిట్ సో సేమ్ ఇది ఇలానే ఉంది. సో ఈ ఫామ్లోకి log a, ఇది కూడా a to the power of b to the power of x minus 1 by log a. సో ఇప్పుడు మనం e to the power of 1/2 ఈ లిమిట్ని సపరేట్గా f of x ప్లస్ g of x ఫామ్లో ఉంది. సో ఓకే, ఇక్కడ మరొక స్టెప్ ఉంది మీ అండర్స్టాండింగ్ కోసం. ఈ డినామినేటర్లో ఉండే ఎక్స్ని సపరేట్ చేసి రాసుకుందాం. సో మళ్ళీ మనం ఎల్సిఎం తీసామంటే ఎక్స్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ టర్మ్ వచ్చేస్తుంది, ఈ స్టెప్ వస్తుంది. e to the power of 1/2 limit x tends to 0 f of x plus limit x tends to 0 bx minus 1 by x. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, మళ్ళీ సేమ్ ఈ ఇంటూ 1/2 ఈ ఫార్ములాస్ని అప్లై చేసాం కదా. సో e to the power of, సో ఇప్పుడు ఇది ఎలా log a. సో ఇది ఏ టర్మ్లో ఉంది, ఫస్ట్ది, సెకండ్ది b టర్మ్లో ఉంది. సో log b. సో log a ప్లస్ b, log a ఇంటూ b ఫార్ములా log a ఇంటూ b, ab. సో మళ్ళీ ఇక్కడ ఈ b ఇక్కడ log,
సో ఇక్కడ మీకు లాగరిథం ఫార్ములాస్ అన్నీ ఐడియా ఉండాలి. సో ఇది ఐడియా ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఉంటే ఎలా రాసుకుంటామంటే ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ రాసుకుంటాం. సో ఇక్కడ చూడండి ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ ఫామ్లో ఉంది. సో ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, మనం లాగ్ టు ది పవర్ ఆఫ్ 1/2 లాగా రాసుకోవచ్చు. e టు ది పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ది ఎక్స్ అంటే ఏపీ, సో 1/2. సో మళ్ళీ ఇది ఎలా ఉందంటే e టు ది పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఏం లేకపోతే బేస్ ఈ ఉన్నట్లు, సో బేసెస్ ఇది ఈక్వల్ ఉన్నప్పుడు ఎక్స్ అవుతుంది అనమాట. సో సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేనప్పుడు ఈనే. సో మళ్ళీ ఇది ఎలా ఉంది, సేమ్ ఎక్స్ ప్లేస్లో ఏముంది ఏబి 1/2. సో ఏబి హోల్ 1/2. సో మళ్ళీ 1/2ని మనం ఎలా రాసుకోవచ్చు, రూట్ రాసుకోవచ్చు కదా. సో రూట్ ఆఫ్ ఏబి, సో ఆన్సర్ ఈజ్ 2, రూట్ ఆఫ్ ఏబి. సో ఇక్కడ ఓన్లీ మనకి ఈ సింప్లిఫికేషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఈ 1 మార్క్ క్వశ్చన్కి ఇంతనా అనుకోకండి. సో ప్రతి స్టెప్ని మనం ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తూ సింప్లిఫై చేసాం. సో నెక్స్ట్ సొల్యూషన్ 7th ప్రాబ్లం. సో tan x మైనస్ cos x. సో ఇక్కడ మామూలుగానే ఉంది, ఇది మనం ఏ ఫామ్లో చేంజ్ చేయనవసరం లేదు. సో tan x మైనస్ sin x, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే cos x బై cos xని యాడ్ చేస్తున్నా ఈ టర్మ్లో. సో మళ్ళీ ఇది క్యాన్సిల్ అయిపోతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఫామ్ వస్తుంది. సో ఎక్స్ క్యూబ్ని నేను ఎలా రాసుకుంటున్నానంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో బేసెస్ ఈక్వల్, పవర్స్ ఏమవుతాయి 1 + 2 3, యాజ్ ఇట్ ఈజ్ మన ఫామ్ వచ్చేస్తుంది. సో ఎక్స్పాండ్ చేస్తున్నా అంతే. సో లిమిట్ x టెన్స్ టు 0. సో sin x బై cos x అంటే ఏంటి, tan x కదా. సో ఈ tan xని మనం ఇక్కడ కామన్ తీసామంటే 1 మైనస్ cos x బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఈ 2 టర్మ్స్ని సపరేట్గా రాసుకుందాం. tan x బై ఎక్స్ ఇంటూ 1 మైనస్ cos x బై ఎక్స్ స్క్వేర్. సో f of x g of x, సో సపరేట్గా లిమిట్ని అప్లై చేద్దాం. లిమిట్ x టెన్స్ టు 0, tan x బై ఎక్స్, లిమిట్ x టెన్స్ టు 0, 1 మైనస్ cos x బై ఎక్స్ స్క్వేర్. సో మనం ఎక్సర్సైజ్లో ఫార్ములాస్ చేస్తున్నప్పుడు 1 మైనస్ cos x ఫార్ములాని డిరైవ్ చేసాం. సో అది ఎలా ఫామ్ అయింది, ఈ వాల్యూ ఏంటి 2 sin స్క్వేర్ x బై 2. సో మనం ఏ విధంగా ఈ ఫార్ములాని డిరైవ్ చేసామో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో సింప్లిఫై చేసుకున్నాం. సో మీకు ఐడియా లేకపోతే ఒకసారి ఆ వీడియోలో గమనించండి. సో లిమిట్ x టెన్స్ టు tan x బై x వాల్యూ ఎంత 1. సో లిమిట్ x టెన్స్ టు 0, 1 మైనస్ cos x అంటే 2 sin స్క్వేర్ x బై 2 బై ఎక్స్ స్క్వేర్. సో మళ్ళీ మనకి ఇది ఏ ఫామ్లో ఉంది, సో లిమిట్ x టెన్స్ టు 0 sin x బై x ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ x ప్లేస్లో ఏముంది x బై 2. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ 2 కాన్స్టెంట్ దీన్ని నేనేం చేస్తున్నా లిమిట్కి బయటకు రాసుకుంటున్నా. లిమిట్ x బై 2లో చేంజ్ చేస్తున్నాను కాబట్టి x బై 2 టెన్స్ టు 0. సో 2 బయటకు తీసేసాం, sin x బై 2 బై రాసుకుందాం ఎక్స్ స్క్వేర్ బై 4 ఇంటూ 4. సో 4తో మల్టిప్లై చేశాను అనమాట, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఉంది కదా. సో హోల్ పవర్ తీసుకున్నామంటే 2తో కూడా 2 స్క్వేర్లా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు మనం దీన్ని, ఇక్కడ 2 స్క్వేర్ 4, 2 స్క్వేర్ 4. సో కాబట్టి 4తో మల్టిప్లై చేసాం. సో ఈ 4 కాన్స్టెంట్ దీన్ని బయట రాసుకుందాం, 2/4. లిమిట్ x బై 2లో చేంజ్ చేసా, x బై 2లో చేంజ్ రాసుకున్నాం. సో sin x బై 2
బై ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్. సో డినామినేటర్ని న్యూమరేటర్కి కలిపి మొత్తానికి స్క్వేర్. సో ఇప్పుడు దీని వాల్యూ ఏంటి, మనం దీని ప్రకారం 1 కదా. సో ఇక్కడ మళ్ళీ 2 1s 2 2s 1/2 ఇంటూ 1. సో మొత్తానికి ఆన్సర్ ఈస్ 1/2. సో దీని ఆన్సర్ వచ్చి 1/2. సో fourth one, answer is 4. So in this video we solved the problems, MCQ questions, first to 7th problems. If you have any doubts you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.